హలో నమస్తే అండి. చిలకడ దుంపలు ఉడకబెడుతున్నానండి. కొంచెం నీళ్లు తక్కువ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగాను. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు చాలా రుచిగా ఉంటుంది. వేడేడు దాంట్లో చిలకడ దుంపల్లో కొంచెం నెయ్యి, ఒక ముక్క బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వచ్చే దుంపలు ఏమో చప్పగా ఉంటున్నాయి, ఎర్ర దుంపలుగా చప్పగానే ఉంటాయండి. ఇంకా అది తీసుకుంటే బాగుంటుంది. ఎవరు ఉప్పు వేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలంటే కొంచెం నాలుగు రకంగా ఉంటుంది, ఉప్పగాను. కొంచెం నెయ్యి బెల్లం వేసి ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి, నీళ్ళని ఎగిరిపోవాలండి బాగా, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇట్లా అండి, ఇట్లా ఉడికిపోయింది, నీళ్లు బాగా ఇనికిపోయినాయి. స్టవ్ కట్టేస్తున్నాను. చిలకడ దుంపలండి ఇవి. హెల్తీకి మంచి ఫుడ్ అండి, పీసు పదార్థము. అప్పుడప్పుడు పిల్లలకి వాడుతూ ఉంటే మంచిదండి, పెద్దోళ్ళు కూడా తినవచ్చు. కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి అండి. నెయ్యి లేని వాళ్ళు కొంచెం నూనె అయినా ఒక చుక్క వేసుకొని కాసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. వాటర్ అయితే బాగా అంటుకోవాలి, చట్టికి అంటుకునేటట్టు పాత్రకి ఉంటేనే కొంచెం రుచిగా ఉంటుందండి. మరి మెత్తగా ఉడకకూడదు, ఇట్లా ఉడికించుకోవాలి. థ్యాంక్స్ అండి చూసినందుకు.